మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. మాకు అవసరమైన మాటలు మీరు మాకు తెలియచేయండి. నీ దాసుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడమని. అయ్యా, ఈరోజు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఆ మాటలు మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచమని యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా, గడిచిన రోజు మీతో చెప్పినటువంటి ప్రసంగం ఏమిటంటే, దేవుడు తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించెను. ఈ ఉదయకాల ప్రార్థన గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఒక్కొక్కరిని దేవుడట తనకు ప్రతిష్ఠిత జనముగా, అంటే దేవునికై ప్రత్యేకింపబడినటువంటి వారిగా మనందరినీ స్థాపించాలని దేవుని ఉద్దేశం. ప్రత్యేకింపబడిన వారికి పలు దీవెనలు ఉన్నాయి. ఒక్కొక్కరికి మామూలుగా ఒక్కొక్క దీవెన ఉంటుంది, కానీ ప్రత్యేకింపబడిన వారికి ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఎన్నో దీవెనలు. ఆ దీవెనల్లో 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండములో ఉన్న దీవెనలన్నీ పిండి పిసుకు తొట్టైనా, లోపలికి వచ్చినప్పుడు దీవెనైనా, బయటికి వెళ్ళినప్పుడు దీవెనైనా, నీ పంట పొలాలు, నువ్వు చేసేటువంటి పని ప్రయత్నములన్నిటిలో దీవెన, ఇవన్నీ రావాలంటే నీవు ప్రత్యేకింపబడాలి, నీవు ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠింపబడితేనే నీకు దీవెన. ఈ సంవత్సరం మీకు దీవెనకరంగా ఉండాలంటే ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. మీకు అవసరమైనవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తే మీకు అవసరమైన వాటన్నిటికీ దేవుడు ప్రాధాన్యత ఇచ్చి మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. మీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు, మీ కన్నీటిని తుడుస్తాడు, మీ కుటుంబాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. మీరు ఈ సంవత్సరం మొదటి కాలంలో దృష్టి పెట్టవలసింది, నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా ఎలా సిద్ధపడాలి. పాత నిబంధనలో ఎవరిని ప్రతిష్ఠించారు అంటే ప్రతిష్ఠ అంటే ప్రత్యేకపరిచి ఒక పని కొరకై నియమించడం. పాత నిబంధనలో ప్రతిష్ఠ 3 రకాలుగా ఉంటుంది. యాజకుని ప్రతిష్ఠ, లేవీయుల ప్రతిష్ఠ, నాజీరు ప్రతిష్ఠ. 3 రకాలుగా ప్రతిష్ఠిస్తారు. లేవీయుల ప్రతిష్ఠ అనేటువంటి అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. 12 గోత్రాలు ఉన్నాయి, చాలామంది ప్రజలుంటే దేవుడు తన పని కోసం లేవీయులు అనేటువంటి వారిని, లేవీకి పుట్టినటువంటి వారిని మాత్రమే దేవుడు తన పని కొరకై ప్రతిష్ఠించుకున్నాడు. మిగతా వారిని దేవుడు ప్రతిష్ఠించుకోలే. లేవీయులను మాత్రమే ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు? ఏంటి లేవీయులలో ఉన్న గొప్పతనం? ఒక్క విషయాన్ని చూచాం. వాస్తవంగా లేవి అనేవాడికి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఆ ఆవేశంలో వాడు ఒక మాటలో చెప్పాలంటే దీనా జోలికి వచ్చారని కొంతమంది ప్రజల్ని తొందరపడి చంపేస్తాడు. ఆవేశపరుడు. లేవితో చెప్తాడు దేవుడు, లేవి, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం నీకు రావాలి, కానీ నీ ఆవేశం వల్ల నువ్వు పోగొట్టుకున్నావు అంటారు. జ్యేష్ఠత్వ దీవెనలు పోగొట్టుకున్నాడనే బాధతో లేవి ప్రజలంతా కూడా మాకెప్పుడు అవకాశం దొరికింది, మేమెప్పుడు దేవుని కోసం నిలబడాలని వారు ఎదురు చూచారు. వారి ఎదురు చూపుకు తగ్గట్లుగా జనాలందరూ కూడా దూడను చేసి ఆరాధిస్తున్న వేళ దేవుడి పక్షాన ఎవరుంటారు అని అడిగినప్పుడు లేవీయులు పక్కకొచ్చేస్తారు. అయ్యా, మేము దేవుడి పక్షాన ఉంటామయ్యా, మేము మనుషుల పక్షాన ఉండమయ్యా, లోకం ఎటుపోయినా మాకు అక్కర్లేదు, మేమైతే దేవుడి పక్షాన ఉంటానని లేవీయులు ఎప్పుడైతే పక్కకొచ్చారో వారిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. నీవు గతంలో పొరపాట్లు చేసేవేమో లేవీలాగానే, ఆవేశపడటం కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ, ఇంకా ఏదైనా పొరపాటు చేసావు. అయ్యా,
నేను దేవుణ్ణి తెలుసుకొని కూడా మరలా పడిపోయానయ్యా. అయ్యా నేను దేవుణ్ణి తెలుసుకొని కూడా తొందరపడ్డానయ్యా. తొందరపాటు నా జీవితంలో ఉంది. నేను తొందరపడి ఆ పని చేశాను. నేను తొందరపడి అలా మాట్లాడాను. నేను తొందరపడి అట్లా ఉన్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో. నీవు పొరపాటు చేసిన మాట వాస్తవమే. కానీ ఈ సంవత్సరం నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుని కొరకై నీవు నిలబడుటకు ముందుకు రావాలి. ఎవరెటు పోయినా పర్లా ఈ సంవత్సరం నేనైతే దేవుడి పక్షమే. గత సంవత్సరంలో పడిపోయాను, గత సంవత్సరంలో చల్లారిపోయాను, గత సంవత్సరంలో దేవుని కాస్త దూరం అయిపోయాను, గత సంవత్సరంలో ఓ గంట సేపు ప్రార్థన చేసిన రోజులు కనుమరుగైపోయాయి, గత సంవత్సరంలో అవిశ్వాసపడ్డా, గత సంవత్సరం లోకానికి ప్రాధాన్యత ఇచ్చా, గత సంవత్సరంలో సోలిపోయా, గత సంవత్సరంలో కృంగిపోయా. కానీ ఈ సంవత్సరం నేను కృంగిపోను. నేను దేవుని కోసం నిలబడతా. ఒకటే తీర్మానం అండి, నేను దేవుని కొరకు నిలబడతా. పరిస్థితులు ఎలా ఉన్నా, గత సంవత్సరం చిన్న కష్టం వచ్చిన వెంటనే ఏడ్చుకుంటా ప్రార్థన చేయడం మానేశా. గత సంవత్సరం చిన్న ఇబ్బంది వచ్చిన వెంటనే బాధపడతా, కలవరపడతా, నాలో నేను కృంగిపోతా, సమయానికి తినక, ప్రార్థన చేసుకోక, సోలిపోతూ చావలేక బ్రతికేననిపించింది. కానీ ఈ సంవత్సరం అలా కాదు. తొందరపడను. ఎవరెటు పోయినా పర్లా, ఏం జరిగినా పర్లా, నేను యేసయ్య పక్షాన నిలుస్తానని లేవీయుల వలె నీవు ప్రత్యేకింపబడితే, లేవీయుల వలె తీర్మానం తీసుకుంటే, నా దేవుడు నిన్ను బహుబలముగా వాడుకోబోతున్నాడు. నా ఆమేన్. దేవుడు అద్భుతంగా నేను ఉపయోగించుకోబోతున్నాడు తన పనికి. నేను కూడా ఉపయోగపడతానా అని నువ్వు అనుకుంటావు. దేవుడు ఎవరినైనా తన పనికి వాడుకోగలడండి. ఎవరినైనా వాడుకోగలడు. ఎవరినైనా. ఒక మీటింగ్ పెట్టారట. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి ఒక ఆయన అడ్డు పెడదాం అనుకున్నాడు. ఆయనకి యేసు ప్రభు అంటే నచ్చదు. కానీ ఏం చేస్తాం, పోలీసు పర్మిషన్ ఇచ్చారని ఇంట్లో కూర్చున్నాడంట. పక్కన మీటింగ్లో సౌండ్ పెడతారు కదా, ఆ సౌండ్ నా చెవుల్లో పడకూడదు, ఆ సౌండ్ చెవుల్లో పడితే నాకు నచ్చదని చెప్పేసి అని పక్కనే మీటింగ్, ఇంటి పక్కనే మీటింగ్, చెవులు రెండు కూడా దూదులు పెట్టుకొని తలుపులు గట్టిగా వేసుకున్నాడట. తలుపులు గట్టిగా వేసుకున్నాడట. అయినా వాక్యం వినిపిస్తుంది. అబ్బా, వీళ్ళ గోలను ఎట్ట తప్పించుకోవాలని రెండు చెవులు రెండు వేళ్ళు పెట్టుకొని సౌండ్ అస్సలు చెవుల్లో బాగూడదు అన్నట్టుగా దేవుడి మీద ఉన్న కోపంతో ఒక ఆయన అలా ఉన్నాడట. ఉన్న వెంటనే ఒక ఈగ ఆయన ముక్కు మీద వాలిందంట. ఇప్పుడు 2000 చెవులు పెట్టుకున్నాడు, ఈగ వాలితే ఏం చేస్తాడు? ఆ చెవుల్లో పెట్టుకున్న ఏలుని తీసి ఆ ముక్కు మీద ఈగని అలా కొడదామని చూశాడట. అలా ఈగ ఎక్కడ దొరికిద్దని ఆ ఈగ ముక్కు మీద అట్లా కొడదామని చూసిన వెంటనే ఒంటి మీదే వాళ్తుందంట. ఆ ఈగను పట్టుకునే క్రమంలో దేవుని మాటలు ఆయన చెవిలో పడుతున్నాయి. అప్పుడే దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు దేవుణ్ణి వద్దనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడని చెప్పాడంట. ఆయన వింటా ఉన్నాడు. అప్పటిదాకా అసలు ఆయనకి వినాలని లేదు. ఆ ఈగను కొడదామని చెప్పేసి అని ఆయన ఆ ఈగ ధ్యాసలో ఉంటూ వాక్యాన్ని వినేశాడండి. వినేసిన తర్వాత ఒక రోజున దేవుడు ఆయన పట్టుకున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తే ఏం చెప్తున్నాడో తెలుసా? నేను మారడానికి కారణం ఈగ అన్నాడట. ఏగేంటండి? ఏగేమన్నా వచ్చి సువార్త చెప్పిందంటే లేదు. ఆ రోజు ఆ ఈగ నా మీద వాలిపోతే నేను మారేవాడిని కాదేమో. ఏమండి, పనికిరాని ఈగనే దేవుడు వాడుకున్నప్పుడు నిన్ను వాడుకోడా? నిన్ను వాడుకోడా? అన్న అని బైబిల్లో ఒక ప్రవక్త ఉంది. అన్న పెనిమిటిని కోల్పోయి దాదాపు 84 సంవత్సరాలు వృద్ధురాలయ్యింది. ఆమె ఒక ప్రవచనాలు చెప్పింది. ఆమె భర్త లేడు, ఒక వృద్ధురాలు. ఆమెను ప్రభు వాడుకున్నప్పుడు నిన్ను వాడుకోడామా? నువ్వు స్త్రీవైతే దేవుడు నిన్ను వాడుకోడా? మిరియాము స్తోత్ర గానాలు చేస్తూ పాటలు పాడుతూ కీర్తిస్తూ దేవుణ్ణి కొనియాడేది. నిన్ను దేవుడు వాడుకోడా? దేవుడు వాడుకుంటాడంటే ప్రసంగాలు చెప్పడానికనే కాదు, పరిచర్యకు వాడుకుంటాడు, దైవజనుల్ని పరామర్శించడానికి వాడుకుంటాడు, వాక్యం చెప్పడానికి వాడుకుంటాడు, పాటలు పాడటానికి వాడుకుంటాడు, ఆరాధన చేయడానికి వాడుకుంటాడు. ఏదేమైనా ఈ రోజున ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ వర్తమానం వింటున్నటువంటి వారెవరైనా మీరందరూ ఈ సంవత్సరం దేవుని పనిలో వాడబడాలి. భయపడొద్దండి. అయ్యో నేను అర్హురాలు కాదయ్యా,
నేనంత మంచిదాన్ని కాదు, నేను అర్హురాలు కాదు, అందుకే నా భయం అంటే. ఎవరండి అర్హులు? ఎవరు అర్హులు నాకు చెప్పండి. నిజం చెప్పాలంటే అర్హత ఎవరికి లేదండి. ఆయన కృప ద్వారానే వాడబడుతుంది. అర్హత ఉండి కాదు వాక్యం చెబుతుంది. అర్హత ఉండి కాదు పాటలు పాడుతుంది. అర్హత లేకపోయినా కృపిచ్చింది అర్హత. నేను చేసిన తప్పు తప్పేనని యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపడితే కృప పొందుకుంటావు. కృపే నిన్ను నిలబెడుతుంది అంతే. కృప ద్వారానే నువ్వు వాడబడతావు. దయచేసి మీరందరూ దేవుని పనిలో వాడబడాలి. మొదట లేవీయుల వలె దేవుని కొరకు స్టాండ్ తీసుకోండి. అంటే దేవుని కోసం ఈ సంవత్సరం నిలబడాలి. ఏదైనా కూడా ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా దేవునికి దూరంగా అవ్వకూడదు. దేవుని కోసం నేను నిలబడాలని ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడే శోధనలు బాగా వస్తాయి. గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడే ఇబ్బందులు పెరిగిపోతాయి. ఏదేమైనా పర్లా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏం చేస్తారు? ఏసేకొస్త్రీలు బాగా అయితే చంపేస్తారు. చంపని ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ధన్యత ఉంది చెప్పండి. నిలబడదాం, ప్రభు కొరకు వాడబడదాం, అడ్డపడక నిలబడదాం. దేవుని కొరకు మనందరం సాధనాలుగా వాడబడతాం. 2, లేవీయులు వారు ప్రతిష్ఠింపబడడానికి మొదటి కారణం వారు ప్రత్యేకంగా దేవుని కోసం నిలబడిన వారిగా మార్చబడ్డారు. రెండవదిగా సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు, నీ పాలు నీ స్వాస్థ్యమును నేనే. ఐగుప్తు నుండి స్వంత దేశానికి బయలుదేరినప్పటి నుండి ఇజ్రాయేలీలందరి ఆశ ఒకటి, అబ్బా ఈ ఐగుప్తులో మనకంటూ ఏమీ లేదు, మన దేశానికి వెళ్తే మనకంటూ ఒకటి వస్తుందని భూమి కొరకు చాలా ఎదురు చూశారండి. దాదాపు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కనానుకు దగ్గరలో ఉన్నారు. దేవుడు భూములు పంచిచ్చేటువంటి టైం, ఇదిగో యూదా గోత్రికులకు మీకు ఈ భూమి అన్నారు. అందరూ మాకు ఈ భూమే, ఓ సంతోషం అని చక్కగా భూములు ఆక్రమించుకున్నారు. లేవీయులు కూడా దేవుడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు. వెంటనే లేవీయులతో దేవుడు అహరోన్తో మాట్లాడుతున్నాడు. అహరోను కూడా లేవి గోత్రానికి చెందినవాడు కదా. అహరోన్తో మాట్లాడుతూ, అహరోనా, ఈ దేశములో నీకు స్వాస్థ్యం లేదయ్యా అన్నాడు. ఒక ఆశతో, ఒక హోప్, అంటే మాకు పొలం ఉంటుంది, ఆశ ఉంటుంది కదా బ్రతకాలంటే ఎవరికైనా. మాకు ఆశ ఉంటుంది, మాకు పొలం ఉంటుందని ఆశగా ఉన్నోళ్ళకి నీకు లేదయ్యా స్వాస్థ్యం అంటే ఎలా ఉంటుందండి ఎవరికైనా? మీరు ఒకటి ఆశపడ్డారండి, బాగా ఆశపడ్డారు. ఈరోజు మనం ఎక్కువ ఎప్పుడు దిగులు పడతామంటే ఎక్కువ ఆశపడినప్పుడే దిగులు పడతాం. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడే మనం దిగులు పడతాం. కానీ వాక్య ప్రకారంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నీ సంతోషాన్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ మింగేస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే, ఆశపడితే, ఇప్పుడు నేనున్నాను, ఇట్లా జరగాలి, అట్లా జరగాలి, అట్లా జరగాలి, ఇట్లా జరగాలి, నేను ఎక్కువ ఆశపడ్డాను అనుకో, నేను అనుకున్నట్టు జరగకపోతే నేనేమవుతాను? బాధపడిపోతాను, దిగులు పడిపోతాను, సోలిపోతాను. అబ్బా నేను అనుకున్నట్టు జరగలేదే అని. మీరు కూడా కొన్ని కొన్ని అనుకున్నట్టు జరగట్లేదని చాలా బాధపడిపోతున్నారు. నేనేమంటా, ఎక్కువ అనుకోవద్దు. ప్రభువా నీ చిత్తం, ప్రభువా నీ ఇష్టం, ప్రభువా నీ కృప, ప్రభువా నువ్వు ఎట్లా చేస్తే అట్లా అని ఆయన మీదకి అప్పగించండి తప్ప ఇట్లా జరగాలి, ఇట్లా మీరు ముందే ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్కోసారి మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగవచ్చు.
వ్యతిరేకంగా జరిగితే మన మనస్సు వాటిని తీసుకోలేదండి, బాధపడాల్సి వస్తుంది. కొంతమంది మనుషుల మీద మనం ఆశలు పెట్టుకుంటా ఉంటాం. ఈ మనిషి నాతో ఇట్లా ఉంటే బాగుండు, అట్లా ఉంటే బాగుండు, అలా పలికితే బాగుండు, ఇలా చూసుకుంటే బాగుండు, నా భర్త నన్ను ఇలా చూస్తే బాగుండు, నా పిల్లలు ఇలా చూస్తే బాగుండు, వాళ్ళని అలా చూస్తే బాగుండు అని ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు వాళ్ళు లేకపోవటం వల్లేనేమో నీ గుండె బాధపడుతుంది. ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు, దేవుని మీద తప్ప. నిజం చెప్తున్నా, ఎవ్వరి మీద ఆశ పెట్టుకోవద్దు. దేవుని మీద కూడా దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడని ఆశ పెట్టుకోవద్దు. దేవుడు ఏదైనా చేస్తాడంతే. నువ్వు అనుకున్నట్టు దేవుడు చేయకపోవచ్చేమో కానీ దేవుడు అనుకున్నట్టు చేయగలడు. నీవు అనుకున్న దానికంటే దేవుడు అనుకున్నది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు నీ చిత్తం అనుకో అంతే తప్ప ఆశలు ఎక్కువ పెట్టుకుంటే బాధ ఎక్కువ పడాల్సి వస్తుంది. మనం ఎంత ఆశపడితే అంత ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు అందరు ఆశపడ్డారు, అందరికి వచ్చేసింది, లేవీయులకు మాత్రం మీకైతే ఇలాంటివి ఏవీ ఉండవు. ఆ స్వాస్థ్యం ఏమీ కలగదు అంటే వాళ్ళ మొహం వెంటనే మార్చుండొచ్చు. వెంటనే అంటున్నాడు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇజ్రాయిల్ మధ్యన నీ పాలు అంటే నీ భాగం. పాలు అంటే భాగం, నీ భాగం. స్వాస్థ్యం అంటే నువ్వు పొందేది, నీకు ఇచ్చేది. ఇప్పుడు గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం అంటే నువ్వు పొందేది. స్వాస్థ్యం అంటే నీకు ఇచ్చేది, నువ్వు పొందేది. నువ్వు పొందేది, నీకు ఇచ్చే భాగం ఏంటో తెలుసా? నేనే. అసలు ఎంత బాగా చెప్పాడంటే దేవుడు ఆ మాటని. నేనే నేనే నీ స్వాస్థ్యం, నేనే నీ భాగం. ఇజ్రాయేలీయుల మధ్యలో నీ పాలు, నీ స్వాస్థ్యం నేనే నీకు అన్ని. నీకు పొలం లేకపోవచ్చు, నీకు స్థలాలు లేకపోవచ్చు, నీకు ఏం లేకపోవచ్చు, నేనున్నా నీకు అన్నాడు. అని నా ద్వారా నా ప్రజలు దశమ భాగం తీసుకొచ్చి నీకు ఇస్తారు. వాళ్ళు అప్పటికేమి ఇవ్వలేదండి, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ భాగము నేనే, నీ స్వాస్థ్యము నేనే. నువ్వు పొలం సంపాదించుకోకపోవచ్చు లేవీయులారా, నన్ను సంపాదించుకున్నారు మీరు. మీకు భాగములు లేకపోవచ్చు లేవీయులారా, మీకు నేనున్నాను. అబ్బా, ఇంతకంటే ఏముందండి లేవీయులు పొందిన భాగ్యం? అసలు ఆ మాట దేవుడు అనుకుని ఉంటే ఇంకోలా ఉండేది. అసలు ఆ చక్కటి మాట అన్నాడు, గుండె నిండా ధైర్యం వచ్చేసింది. వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు, నాకు యేసయ్య ఉన్నాడు చాలా అనుకున్నారండి వాళ్ళు. ఈరోజు నువ్వు కూడా, అయ్యా మాకేమీ లేదయ్యా, అందరికి అన్నీ ఉన్నాయ్యా, మాకేది లేదయ్యా, మమ్మల్ని బలి చులకనగా చూస్తున్నారు, అందరు అన్నీ ఉన్నాయని ఎగిరిగిరి పడుతున్నారు, మాకేమీ లేదయ్యా, మాకున్నది తక్కువయ్యా అనుకుంటున్నావా? నీవు లేవీయుల వలె యేసయ్యను స్వాస్థ్యంగా పొందగలవా? యేసయ్యను స్వాస్థ్యంగా నువ్వు పొందగలిగితే, ఆయన సన్నిధి నువ్వు పొందగలిగితే, నువ్వు ఆయన్ని కలిగి ఉంటే ఇంక అంతకు మించిన వాక్యమే ఉందండి. యేసయ్య ఉంటే చాలు కదా. యేసయ్య ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా. దేవునిపై ఆధారపడ్డారు ఇక వాళ్ళు. ఇంకా ఇప్పుడు ఈ ఉన్న ప్రజలందరూ కూడా, ఇప్పుడు మిగతా గోత్రికులందరూ కూడా, వాళ్ళకి ఆకలి అయిందంటే వారు దేని మీద ఆధారపడతారు? పంట మీద ఆధారపడతారు. కానీ లేవీయులు మాత్రం ఎవరి మీద ఆధారపడతారు? వారి స్వాస్థ్యం ఎవరు ఇప్పుడు? వారి భాగం ఎవరు ఇప్పుడు? దేవుడే. ఇప్పుడు వారికి ఏదైనా అవసరం అయిందనుకో, మా ఊళ్ళో బాగా ఆకలి అవుతుందనుకో ఏం చేస్తారు? రేయ్, పంట బాగా పండించు, పంట పొలాలు పండిన వెంటనే మనందరం తినాలి. వాళ్ళంతా కూడా పంట పొలాల మీద ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు లేవీయులు స్వాస్థ్యం దేవుడైనప్పుడు వీళ్ళొచ్చి, అయ్యా నేను పంట పొలాల మీద కాదయ్యా, నాకు నువ్వు ఇయ్యాలయ్యా, నీ మీద ఆధారపడుతున్నానయ్యా. మీకు ముందు చెప్పించా, యెహోవాయే, యెహోవాయే, తర్వాత యెహోవాయే చెప్పాలి. ఏం చెప్పిన తర్వాత? నాకు ఆధారము. దేవుడే నాకు ఆధారమయ్యా, కావున నేను పండుకొని ప్రశాంతంగా లేస్తాను. పంట పొలాల మీద ఆధారపడినోడు పంట పొలాలు నష్టం మిగులుస్తాయేమో, పంట పొలాలు ఏమో మిడతలు తినివేస్తాయో, పురుగులు పడతాయో, ఎండిపోతాయో, ఫలము చేతికి రాకుండా పోతాయో తెలీదు. పంట పొలాల మీద ఆధారపడినంత మాత్రాన నీకు పోషణ జరగకపోవచ్చు, కానీ నీ స్వాస్థ్యము, నీ భాగమైన నీ దేవునిపై నువ్వు ఆధారపడగలిగితే
నీకు ఎప్పుడు ఏది అవసరమో అది నీకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. వారు భూమిపై ఆధారపడల, పంటపై ఆధారపడల, దేవునిపై ఆధారపడ్డారు. దేవునిపై వారి జీవన ఆధారం ఇప్పుడు ఎవరు? వాళ్ళ జీవన ఆధారం ఎవరిప్పుడు? దేవుడే. 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 అమ్మా, ఈరోజు నీ జీవన ఆధారం ఈ సంవత్సరం దేవుడే. నువ్వు దేవుడే. ఉద్యోగం చేయాలి, నువ్వు పనులు చేయాలి, కానీ నా జీవన ఆధారం నీవేనయ్యా. నాకు అన్ని నువ్వేనయ్యా. నేను కలిగి ఉంది నిన్నేనయ్యా. కొంతమందికి ఆస్తి ఉంటుంది పేరుకి, కానీ ఆస్తి అన్నం పెట్టరు. అయ్యా నాకు 2 ఎకరాల పొలం ఉంది, మాకు చెరువులు ఉన్నాయి, మాకు ఇంకోటి ఉంది, కానీ మాకు ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మన పొలాలు మనల్ని ప్రతిసారి బ్రతికించకపోవచ్చేమో. కానీ యేసయ్య నీకు స్వాస్థ్యంగా కలిగి ఉంటే ఆయనే నిన్ను నడిపిస్తాడు. లేవీయులు ప్రతిష్ఠింపబడటానికి మరొక కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి ఉన్నారు. వారు దేవుణ్ణి స్వాస్థ్యంగా, దేవుని సన్నిధిని, దేవునిపై ఆధారపడ్డారు. అందుకని 16వ కీర్తన 5వ చరణంలో కూడా భక్తుడు అంటాడు చూడండి. 16వ కీర్తన 16:5 చూడండి. యెహోవా యెహోవా నా స్వాస్థ్య భాగము, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. నా భాగమును కాపాడుచున్నావు. కాపాడుచు. యెహోవా నా స్వాస్థ్య భాగం నీవే. ప్రభువా నా స్వాస్థ్యం, నాకున్న ఆస్తి, నేను పొందుకున్నది నిన్నే. నా పానీయ భాగం నీవే. నేను కలిగి ఉన్నటువంటి, అంటే పానీయ భాగం అంటే ముఖ్యమైన భాగం. పానీయం అంటే వాస్తవంగా మనం నీరు అనుకుంటాం, కానీ నీరు ఎంత ముఖ్యమైందో నాకు అట్లా నాకు అంత ముఖ్యం నువ్వే. నీవే, నీవు నాకు భాగమై నాకున్న భాగాన్ని కాపాడుతున్నావయ్యా. నన్ను కాపాడుతున్నావయ్యా. నా స్వాస్థ్యం నీవేనయ్యా. భక్తుడు అంటాడు, నేను దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎందుకంటే యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వానికి శ్రమలు విస్తరించునని. ఆ 3వ వచనంలో చదవ, 4వ వచనంలో చదవండి అన్నమాట. యెహోవాను విడిచి యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. దేవుణ్ణి విడిచి దేవుళ్ళో ఉండాల్సిన వాళ్ళు ఆ దిక్కు ఈ దిక్కు, ఆ దిక్కు ఈ దిక్కు పోయారనుకోండి, శ్రమలు ఎక్కువైపోతాయి. మనం అనుకుంటూ, కొంతమంది చెప్తుంటారు ప్రార్థనకి వెళ్తుంటే, ఇదిగో ప్రార్థన పోతున్నావు, ఏం జరుగుద్ది, అటుపో అంతరం కట్టించుకో, ఇటుపో ఈయన దగ్గర చూపించుకో, అటుపో ఆయన దగ్గర చేయి చూపించుకో, ఇటుపో ఈయన దగ్గర జాతకం చూపించుకో, అటు ఇటు నువ్వు కనుక వెళ్ళావంటే శ్రమలు ఇంకా విస్తరిస్తాయి. ఎందుకంటే వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేరు నా పెదవులను ఎత్తను. అసలు ఆ మాట ఆయన తీర్మానం చూడ. ప్రభువా నాకైతే ప్రజెంట్ కష్టాలు ఉన్నాయి, నాకైతే బాధ ఉంది, అలాని నేను నిన్ను విడిచి నేను వెళ్ళను. ఎందుకంటే నిన్ను విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయి. వాళ్ళలాగా అక్కడికి పోయి నేను రక్తపానాలు అర్పించడం, అక్కడ పోయి కానుకలు వేయటం, అక్కడ పోయి దర్శనాలు చేసుకోవటం నేను చెయ్యను. వారి పేర్లు నా పెదవులు కూడా ఎత్తను. చూడండి, నా తీర్మానం అట్లుండాలి. దేవుని కొరకు నిలబడి వాళ్ళ పేర్లు పెదవులు కూడా ఎత్తను. నా పెదవులు కూడా వేరే వారి పేర్లు ఎత్తను. కొంతమంది ఎప్పుడు అన్య దేవతలను వాళ్ళ పేర్లు ఎత్తుతూ ఉంటారు. వద్దు, మన అసలు వాళ్ళ పేర్లు కూడా ఎత్తకూడదు. మన వాళ్ళని, అన్యుల నమ్మకం వాళ్ళదండి, వాళ్ళని మనం వదిలేసేయాలి. వాళ్ళ పేర్లు ఎత్తటం, వాటి గురించి మాట్లాడటం, వాటి గురించి మనం ప్రతిసారి డిస్కషన్ పెట్టుకోవటం చేయకూడదు. వాటి పేర్లు కూడా మనం నాకు ఒక్కరితో అనవసరం అయ్యా. నాకైతే స్వాస్థ్యం నీవే, నా పానీయ భాగం నీవే, నా భాగం నీవే, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్తే యెహోవా, నేను స్తుతిస్తానయ్యా. ఎంత మంచి దేవుడు అండి. నీకు ఆలోచనకర్తగా నీకు అవసరమైనవన్నీ ఆయన నడిపిస్తాను. అమ్మా, లేవీయులు ప్రతిష్ఠింపబడ్డానికి కారణం వాళ్ళు దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావా? యేసై ఉంటే మనకు చాలండి. నిజం చెప్పాలంటే మనందరం ఆత్మీయ లేవీయులమే. దేవుడు మనందరిని ప్రతిష్ఠించాడు. మనం ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే మన అక్కర్లన్నీ ఆయన చూసుకుంటాడు. మనం ఏం చేయాలంటే పైనున్న వాటిని ఎతకాలి.
దేవుణ్ణి కలిగి ఉండటానికి మనం తాపత్రయపడాలి. ఎన్నోసార్లు మీతో చెప్పాను, దేవుడిచ్చే దీవెనలు కాదు, దేవుడే కలిగి ఉండాలి. ఉదాహరణగా ఒక స్టోరీ ఎప్పుడు చెప్తుంటా. ఒకరోజు ఒక రాజుగారి బర్త్‌డే అని చెప్పి, మీకేం కావాలో కోరుకోండి, మీకేం కోరుకుని నేను ఇస్తానంటే, ఒకడొచ్చి బంగారం కోరుకున్నాడు, ఒకడొచ్చి ఆస్తి కోరుకున్నాడు, ఒకడొచ్చి సింహాసనం కోరుకున్నాడు, ఒకడొచ్చి రాజుగారిని పట్టుకున్నాడట. అరే నువ్వేంట్రా, వాడు బంగారం తీసుకున్నాడు, వీడు సింహాసనం తీసుకున్నాడు, నువ్వేంట్రా నన్ను పట్టుకుంటావు అంటే, నాకు నువ్వే కావాలన్నాడు. నేనెందుకురా నీకంటే, నువ్వు నాతో ఉంటే అన్ని నాయే కదా అన్నాడంట. నిజం కాదా? దేవుడు మనతో ఉంటే అన్నీ మనకు కదా. ఈ కథ నేను చాలాసార్లు చెప్పాను మీకు. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, నేను దేవుణ్ణి కలిగి ఉన్నానా? నా స్వాస్థ్యం దేవుడై ఉన్నాడా? నేను దేవుణ్ణి కలిగి ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే కదా. నేను యేసయ్యా నిన్ను కలిగి ఉండాలి. ఈ సంవత్సరం ఒకటే ప్రభువా, నేను నిన్ను కలిగి ఉండాలి. నువ్వు ఉంటే నాకు చాలు. నాకు ఆరోగ్యం, ఆస్తి, ఐశ్వర్యం, ఈ ఉద్యోగం ఇవన్నీ ఉండాలి. తర్వాత ముందు నువ్వు నాకు రా. నువ్వు నాతో ఉంటే అప్పుడు నేను అన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటా. ముందు దేవుని మనం కలిగి ఉన్నాం అనుకో, దేవుడు మనతోనే ఉన్నాడు. అప్పుడు ఇదిగో ఉద్యోగం, ఇదిగో పిల్లలు, ఇదిగో నా భర్త, ఇదిగో లేదు నా భార్య, ఇదిగో నా తల్లిదండ్రులు, ఇదిగో మేము ఈ అప్పుల్లో ఉన్నాం, ఈ సమస్యలు చెప్పుకోవచ్చు. ముందు మనిషి దేవుడే నీ దగ్గర లేకపోతే, దేవుడే నీతో లేకపోతే ముందు దేవుణ్ణి కలిగి ఉండు. దేవుడు ఎవరితో ఉంటాడు? ధనవంతులతో ఉంటాడా? ఆ దేవుడు భేదాలు చూపించేవాడు కాదండి. ధనవంతులతోనే ఉండేవాడు కాదండి. యథార్థ హృదయుల దగ్గర ఉండేటువంటి వాడు. తనకు మొరపెట్టు వారికి యెహోవా దూరంగా ఉండేవాడా, సమీపంగా ఆసన్నుడు. సమీపముగా ఆసన్నుడై ఉన్నాడు. నిజంగా మొరపెట్టే వాళ్ళకి దూరంగా ఉండలేడండి నా దేవుడు. ఉండలేడు. ఆయనకి చేతగానిది ఏదైనా ఉంటది. మనస్ఫూర్తిగా నువ్వు మొరపెట్టగలిగితే నీ ప్రార్థన దాటేసి వెళ్ళిపోలేడు. ఆయనకి వెళ్ళిపోలేడు. ఆయన మనసు అలాంటిది. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలేస్తుంటే వెళ్ళిపోలేకపోయాడండి ముందుకి. అందరే నోరుమూయరా అని ఆ గుడ్డివాడిని కదువుతుంటే దేవుడు దాటెళ్ళలేకపోయాడు. ఎందుకంటే నిజంగా మొరపెట్టే వాళ్ళని విడిచిపెట్టి పోయేవాడు కాదండి మన దేవుడు. నిజంగా మొరపెట్టే వారిని నీ సావు నువ్వు సావురా అని వదిలిపెట్టి అన్యాయంగా వదిలిపెట్టడం. ఈరోజు మనుషులు నిన్ను అన్యాయంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చు. నీ పరిస్థితి ఏంటో, నీ పిల్లల పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో కనీసం పట్టించుకోకపోవచ్చు. కనీసం ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంది పరిస్థితి, ఎట్లా ముందుకెళ్తున్నారు, ఎట్లా చేసావు, ఇబ్బందుల్లో ఎలా కుటుంబాన్ని ముందుకు లాక్కెళ్ళావు, ఏ పెట్టావు పిల్లలకని అడిగేవాడే నీకు లేకపోవచ్చు. కానీ ఒకటి, దేవుడే నీకు స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడు. ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీకు అవసరమైనవన్నీ కూడా ఆయన చూసుకుని ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మరి నిన్ను పోషించబోతున్నాడు. కురుంగిపోవద్దు, అధైర్యపడద్దు. నీ స్వాస్థ్యంగా దేవుణ్ణి కలిగి ఉండు. యేసయ్యా నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నాకేమీ లేకపోయినా పర్లేదయ్యా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు నాకు కావాలి. మనందరికీ బాగా తెలిసిన మాట, దేవుడే మన కాపరిగా ఉంటే మనకేమీ లేమి కలగదు, లోటు కలగదు. దావీదు ఎంత చక్కగా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఎందుకంటే నా కాపరి నాతో ఉన్నాడు. చూడండి 34వ సంకీర్తన 10వ వచనం, 34:10 మనందరూ బాగా తెలిసే మాట. సింహపు పిల్లలు లేమి గలవై లేని గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించువారు ఏ మేలు కొదువై ఉండదు. చివరికి ఏమీ కొదువై. అమ్మా, సింహ పిల్లలైనా కూడా ప్రభు చిత్తమైతే సింహం పిల్లల ఆకలి అనే ఒక అంశాన్ని ఎప్పుడని చెప్తాను. సింహం పిల్లలు తొందరగా ఆకలి కొనవట. ఎందుకంటే సింహము అడవిలో ఉన్నంత కాలం, తల్లి ఉన్నంత కాలం పోషిస్తూనే ఉంటుందంట. అట్లాంటి సింహ పిల్లలైన ఆకలి తల్లాడితే కానీ ఆయన ఆశ్రయించే నిన్ను పస్తు పెట్టడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని స్వాస్థ్యంగా కలిగిన ప్రతిష్ఠిత జనము. లేవీయుడు కరువుతో బాధపడ్డాడని బైబిల్లో ఎక్కడైనా రెఫరెన్స్ ఉందా? లేవీయులు ఆకలితో అల్లాడారు, లేవీయులు ఇబ్బంది పడ్డారు అని ఎక్కడ ఉందా బైబిల్లో? లేదు బ్రదర్, లేదు. ఎందుకంటే లేవీయుల స్వాస్థ్యం ఆయనే. వాళ్ళు ఇబ్బంది పడనివ్వలేదు ఆయన.
పంట పొలాల మీద ఆధారపడిన మిగతా గోత్రికులు వారికి యుద్ధాలు జరిగిపోయి గందరగోళాలు అయిపోతుంటాయి. లేవీయులు మాత్రం సమృద్ధిగా తింటున్నారండి. ఈరోజు నీవు కూడా దేవుని మీద ఆనుకోగలిగితే, దేవుడి మీద ఆధారపడగలిగితే దేవుడు మీ అవసరాలన్నీ తీరుస్తాడు. మనుషులు విడిచిన, స్నేహితులు దూరమైన, బంధువులు అపార్థం చేసుకున్న, ఎవరు సహాయం ఆగిపోయినా తల్లి తండ్రి దేవుడే నిన్ను చేర్చుకోబోతున్నాడు. ఆయన ఎందుకంటే నీ తల్లి, నీ తండ్రి, నీ స్వాస్థ్యం ఆయన. అక్కడ 27:10 ఉంటుంది చూడండి ఒక్క మాట. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయుము అంట. చేరదీయును. తల్లిదండ్రులు విడిచిన, ఎవరు చేయి విడిచిన దేవుణ్ణి చేయి విడవడం, దేవుణ్ణి నిన్ను అనాథగా విడవడు. నువ్వు ఆయన్ని కలిగి ఉండు. ఆయన కలిగి ఉండటానికి ఎక్కువ తాపత్రయపడు. దేవుడు నిన్ను విడువడు, నేను ఎడబాయడు. ఆయన మనకు దేవుడు తోడుంటే చాలు. భయపడొద్దన్నవాడు, నీ పక్షమునుంటున్నవాడు దేవుడు తప్ప మనకి ఎవరు ఆధారం కాదండి, ఆశ్రయం కాదండి. ఈరోజు లేవీయులు ప్రతిష్ఠింపబడటానికి, లేవీయులు ప్రతిష్ఠిత జనముగా స్థాపించబడటానికి మరొక కారణం, వారు దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి ఉన్నారు. అర్థమవుతుందా? ఈ సంవత్సరం దేవుణ్ణి మీరు స్వాస్థ్యంగా కలిగి ఉంటే దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు పోషించును గాక. ఆమేన్. ఆమేన్. నిజమేనండి. దేవుణ్ణి మనం కలిగి ఉంటే దేవుడే మనల్ని పోషిస్తాడండి. దేవుడే మనల్ని, ఆయన సమస్తం తానే ఆయన్ని చూసుకుంటాడండి. ఆయన్ని చూసుకుంటాడు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయను కాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచి, అయ్యా తమ్ముడు నిన్ను స్వాస్థ్యంగా కలిగి ఉండాలయ్యా. తమ్ముడు అక్క చిల్లికి ఇంటర్నెట్ నీవేనయ్యా. నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవేనా స్వాస్థ్యము, నీ కృపయే ఆధారము, నీవేనా భాగము, నీ కృపయే నా ధైర్యము, నీవేనా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను, నీవేనా స్వాస్థ్యము, నీవేనా భాగము, నా కన్ని నీవే కదా, నీవేనా స్వాస్థ్యము, నీ కృపయే నా పోషణం, నీవేనా భాగము, నీ కృపయే నా జీవనం. యేసయ్యా, నా స్వాస్థ్యమైన తండ్రి, ఈ రోజున ఈ ఉదయకాల ప్రార్థనలో నిన్నేమే స్వాస్థ్యంగా పొందుకున్నామై. మాకు ఆస్తులు, ఐశ్వర్యాలు ఇవన్నీ కాదై, ముందు నువ్వు కావాలేసాయి. ఈ సంవత్సరం నువ్వు కలిగి ముందుకెళ్ళా. రోజు రోజుకి పరిస్థితులు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఏ వార్త చెవిని పడుతుందో తెలియట్లేదై. నిరంతరం గుండెల్లో వణుకు, భయం, ఏమవుతుందో అనే ఒక టెన్షన్, ఎప్పుడు ఏం వింటామో అనే ఒక కలవరం. ఇలాంటప్పుడు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాం, యథార్థంగా బ్రతకలేకపోతున్నాం, ప్రార్థనలో గడపలేకపోతున్నాం. ఇలాంటి సమయంలో ఒకటే ఒక ధైర్యం, ముందుకెళ్తున్నాం. నా భాగము నీవే, నా స్వాస్థ్యం నీవే, నువ్వు ఉన్నావన్న ఒక్క ధైర్యంతో తప్ప మేమేది ముందుకెళ్ళలేకపోతున్నాం. ఇన్నాళ్ళు పరిస్థితుల్లో చూస్తూ కలవరపడ్డాం. ఇంకా మేము ఒకటే చేయాలనుకున్నాం, నిన్ను కలిగి ముందుకెళ్ళాలనుకుంటున్నాం. నిన్ను కలిగి సమస్యలను జయించే శక్తిని అడుగుతున్నాం.
మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అయ్యా. మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు. మీ కృపని మా ఎడల చూపిస్తూ వచ్చారు. అందరు బట్టి వందనాలు, అందరు బట్టి స్తోత్రాలు. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ మీ కృప చూపించమని అయ్యా. మా అందరి అక్కర్లు మీరు తీర్చారు, మా అందరి అవసరతలు మీరు తీర్చారు, మా అందరి ఇబ్బందులు మీరు తీరుస్తారయ్యా. ఈ సంవత్సరం మమ్మల్ని కాపాడి ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి వైరస్లు, అనారోగ్యాల, ప్రమాదాలు దరిచారకుండా కాపాడి క్షేమాన్ని అనుగ్రహించి ఆనందంతో నింపి ఎవరెవరి అక్కర్లతో ఉన్నారో అక్కర్లు తీర్చమని అయ్యా. చెల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నెలలకు మీరు ఇచ్చిన కుమార్తె కొరకు సబ్జెక్ట్స్ విషయంలో భయపడుతున్నాయి. ప్రతి భయాన్ని తొలగించి ఇంటర్నెట్స్లో మంచి మార్క్స్ రావాలి. నీ బిడ్డ మంచి జ్ఞానంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. నీ బిడ్డ మీరు ఆశీర్వదించి భయం, కలవరం, టెన్షన్స్ తొలగించి ధైర్యంతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడేండును గాక. ఆమేన్. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. బ్రదర్ రూఫస్ అన్న ఒక విషయంలో సఫర్ అవుతున్నారు. ఆ సమస్య కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ అయ్యా, యూట్యూబ్ ఛానల్ విషయంలో రూఫస్ అన్న ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. నాయన, ఎవరు ఎన్ని రకాలుగా అయ్యా పన్నాగాలు పన్నినా నువ్వు గొప్ప దేవుడు. నీ చిత్తం ఏమైందో ఆ చిత్తం ప్రకారం జరిగించాను అన్న ఫ్యూచర్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. మంచి జాబును మీరు అనుగ్రహించమని, మీరే తోడుగా ఉండమని, మీరు బలపరచమని ప్రభువా తండ్రి, అనుకున్న ప్రతి సమస్యను మీరు తీర్చమని ఈ దాసుని పక్షాన మీరు అనుగ్రహించి ఉండి గొప్ప కార్యం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.